ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషపురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేరస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపదామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇంకా మనం హనుమంతుడి యొక్క లంకా ప్రయాణం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంకా ఆ ప్రయాణంలోని ఈ సముద్రం అంతా కూడా మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలు అడ్డంకల్ని అన్నిటినీ కూడా తొలగించుకొని చివరికి లంకకి చేరుకోవడం అనేది చూస్తాం. కానీ లంకలో అడుగుపెట్టిన తర్వాత సముద్రమైన అంతటి ఇంకా ఆటంకాలు ఆయనకి ఎదురవుతూనే ఉంటాయి. అంటే సముద్రాన్ని దాటడం ఒక ఎత్తు, మరి లంకలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఎన్నో సవాళ్ళు. ఎందుకంటే లంకా నగరం అంతా కూడా అందులోని ప్రవేశించాలంటే చాలా కష్టం. చాలా పటిష్టమైనటువంటి భద్రత రాక్షసులతోని ఉంటుంది అది. అంతేకాకుండా ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ కూడా సీతమ్మ తల్లిని వెతకాలంటే స్త్రీలు ఎక్కడుంటారో అదే ప్రదేశంలో ఆయన వెతకాలి. ఇంకా మరి వేలాది లక్షలాది మంది జనాభాల్లోని ఆవిడే సీతమ్మ తల్లి అని ఎలా గుర్తించాలి? ఇవన్నీ మామూలు కష్టాలు కాదు. మరి సీతమ్మ తల్లిని కలిసిన తర్వాత ఆమెకి ఎలా నమ్మకం కలిగించాలి? నేనే రాముణ్ణి దూత అని ఒప్పించాలి. ఆ తర్వాత ఆమెకు ధైర్యం కూడా కల్పించాలి. కలిసిన తర్వాత సీతమ్మ తల్లికి రాముడికి ఆమె పైన ఎంత ప్రేమ ఉన్నది, ఎలాగా ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా రక్షించబోతున్నాము, ఆమెకి ధైర్యం ఇవ్వడము. పోనీ ఇదంతా అయిన తర్వాత లంక నుంచి ప్రాణాలతో బయటపడాలి కదా. లంక నుంచి బయటకు ప్రాణాలు పడిన తర్వాత మళ్ళీ ఆ వానరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి చేరుకొని సీతమ్మ జాడిని పూర్తిగా వివరణతో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పటికీ ఒక్క సమస్య మాత్రమే తీరింది, లంకలో ఎంటర్ అవ్వడం అంతే. ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని కార్యాలు ఆయన చేపట్టాలో. హనుమంతుడు సాధారణమైనటువంటి భక్తుడు కాదు, అందరు వీరుల్లోని ఏకైక వీరుడు. సముద్రాన్ని దాటి వెళ్ళగలిగినటువంటి వీరుల్లోని హనుమంతుడు. అదొక్కటేనా? ఇవన్నీ కూడా ఇంత కష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా చేపడుతున్నారు హనుమంతుడు. సాధారణమైనటువంటి సేవకుడు కాదు శ్రీరామచంద్రుడికి హనుమంతుడు. ఎంత అసాధ్యమని మనకు అనిపిస్తూ ఉంటుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన సాధ్యం చేసుకొని తీరుతూ ఉంటారు. అందుకే సుందరాకాండ చాలా గొప్ప, అందరికీ చాలా ప్రీతి అయినటువంటి భాగం. అయితే ఆయన కిందటిసారి మనం చెప్పుకున్నాం కదా, సూక్ష్మ రూపాన్ని దాల్చి ఆయన లంకలో అంతా కూడా విహారం చేస్తున్నారు. సైనికులకి కనిపించకుండా చాలా వేగంగాన, అంటే మెరుపులాగా వెళ్తున్నారు. ఒక భవనాన్ని నుంచి ఇంకొక భవనం, ఒక భవనాన్ని నుంచి ఒక భవనం. అయితే ఇలాగా వెతుకులాటలోని ఈయనకొక ధర్మ సందేహం కలుగుతుంది. అంటే అంతఃపురాల్లోని వెతికే సమయంలోని హనుమంతుడు చూడరానిది చూడవలసిన వస్తున్నది. ఏంటది? హనుమంతుడు బ్రహ్మచారి. అసలు బ్రహ్మచారి ఏంటి? ఎవ్వరూ కూడా ఒక స్త్రీని బట్టలు లేకుండా నగ్నంగా చూడకూడదు, అది అధర్మము ఏ విధంగా అయినా సరే. ఇంకా పెళ్ళైన వాళ్ళు కేవలం భార్య తప్పించి ఇంకే స్త్రీని కూడా బట్టలు లేకుండా చూడకూడదు. అది ఫోటో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఆ సినిమాల్లో కానివ్వండి, చాలా చాలా నీచమైనటువంటి పని ఏదైనా ఉన్నదంటే ఇదే. ఎందుకంటే భార్య తప్పించి మిగతా స్త్రీలందరూ కూడా తల్లితో సమానం. మరి పెళ్ళవ్వకముందు బ్రహ్మచార్యంగా ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా తల్లితో సమానమే. తల్లితో సమానం ఏంటి? తల్లి కిందే భావించాలి. కానీ ఈనాడు ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది కదా. అందరూ కూడా ఆ పని మీదే ఉంటున్నారు. చాలామంది, అందరూ అంటే అందరూ అని కాదు, చూసేది కూడా అంతా కూడా చెత్త తప్పించి ఇంకేమున్నది చెప్పండి.
అయితే ఆ రోజుల్లోని హనుమంతుడు ఆయన అవస్థ ఏంటంటే, ఈ భవనాల్లోని ఎంతోమంది స్త్రీలు నగ్నంగా బట్టలు కూడా సరిగా వేసుకోకుండా ఉండటాన్ని చూడాల్సి వచ్చింది ఆయన. ఎందుకంటే సీతమ్మ తల్లి కోసం వెతుకుతున్నారు. భవనాల్లోని ఈ రావణాసురుడు ఆయన కామాన్ని తీర్చుకోవడానికి ఎంతోమంది అందమైనటువంటి స్త్రీలు, కొంతమంది మద్యం తాగి, కొంతమంది మాంసాన్ని సగం తింటూ సగం నోట్లోని సగం చేతిలో నుండి ఆ మద్యంలో నిద్రించి ఉన్నారు. మాంసం అంటే ఇంకా పాపం నెమలి మాంసం. స్త్రీలను ఇలాంటి స్థితిలో చూడడం అది చాలా ధర్మ విరుద్ధం కదా అని ధర్మ సందేహం కలిగింది హనుమంతుడికి. నేనేమైనా పాపాన్ని చేస్తున్నానా? ఇటువంటి సందేహం వచ్చినా కూడా హనుమంతుడు, ఆయన చెప్పాను కదా, ఆయన చాలా జ్ఞానవంతుడు. శాస్త్రాలన్నీ తెలిసిన శాస్త్రాలు వేదాలు అన్నీ తెలిసినటువంటి వాడు. ఒక్కసారి ఆయన ప్రశ్నించుకొని లోతుగా ఆలోచించారు. హనుమంతుడు చేసే పని ఏదైనా అలాగే ఉంటుంది, లోతుగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. ఆయన లక్షణమే అది. ఆయన ఆలోచించి ఒక స్పష్టతకు వచ్చారు. ఒకటి, నా మనసులోని ఎటువంటి చెడు ఆలోచన లేదు. నేను ఇలా చూడవలసిన అవసరం వచ్చిందంటే కేవలం రాముడికి సేవ, రాముడి యొక్క కార్యాన్ని నిర్వహించడానికి కోసం, సీతమ్మని వెతకడం కోసం ఇలా చూడాల్సి వస్తున్నది. అంతేకాదు, ఇక్కడ ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా నా తల్లితో సమానం. ఎందుకంటే పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నారంటే అమ్మే అవుతుంది కదా. పోనీ పిల్లలు లేరంటే తర్వాతైనా పిల్లలు కలుగుతారు కదా, అప్పుడు అమ్మ అవుతుంది కదా. ఇప్పుడైతే ఏంటి, తర్వాత అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా నా తల్లులు. అంత గొప్ప భావన అప్పుడు ఎవరికి ఉంటుంది చెప్పండి. అందరు స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడగలిగినటువంటి వ్యక్తి హనుమంతుడు. మనం కూడా ఇదే భగవంతుని సేవ అనేది కొన్నిసార్లు మనకి ఊహించినట్టు రూపంలో ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడికి అదే కదా వచ్చింది. పరాక్రమం చూపించాలంటే పర్వాలేదు, కానీ స్త్రీలని ఈ విధంగా చూడడం అనేది చాలా కష్టంగా ఉన్నది ఆయనకి. అయితేనేమి ఆయన ఉద్దేశం చాలా పవిత్రంగా ఉంది కాబట్టి అసలు ఎటువంటి దోషం కూడా కలగదు ఆయనకి, ఎటువంటి పాపము కలగదు, ఎటువంటి కర్మ ఆయన్ని చుట్టుకోలేదు. ఎందుకంటే గొప్ప విషయం కోసం ఈయన లంకలోకి వచ్చారు కదా. ఇప్పుడు నగరంలో అన్ని భవనాలు కూడా చూస్తూ వెతుకుతూ ఉన్నారు, ఏ భవనాన్ని విడిచిపెట్టలేదు. ఆఖరికి ఒక భవనంలోనే విలాసవంతమైనటువంటి మంచం కనిపించింది. దానిపైన రావణాసురుడు నిద్రిస్తున్నాడు. అమ్మ, వీడే ఈ రావణాసుడు అంటే ఈ రాక్షసుడు. పక్కనే ఒక చాలా అందమైనటువంటి స్త్రీని నిద్రిస్తుంది. ఆమెను చూసి ఈమె సీతమ్మ ఉండొచ్చేమో అని ఒక్కసారి ఆనందం పడి గెంతులేస్తారు. వేసిన వెంటనే ఆగిపోతారు. మళ్ళీని ఒక్కసారి ఆలోచిస్తారు. రాముడికి దూరమైన సీతమ్మ విచారంతో ఉంటుంది, కానీ ఇలాగ రావణాసుడు పక్కన అంతఃపురంలో ఇంత హాయిగా నిద్రపోదు కదా. కాబట్టి ఆమె ఖచ్చితంగా సీతమ్మ అయ్యే అవకాశమే లేదు. ఇది నా ఆలోచన పొరపాటుగా ఉన్నది. ఇక్కడ లేదు సీతమ్మ తల్లి అని ఎన్ని పాటలు పడతారో మళ్ళీ ఆయన వెతకడాన్ని మొదలు పెడతారు. అంటే హనుమంతుడు ఏ సమయంలో ఉన్నా కూడా నేను రాముడి యొక్క సేవకుడిని అంటే దాస్యరసంలోనే ఉన్నారు. ఎప్పుడూ కూడా నా స్థితి సేవకుడు, రాముడి యొక్క సేవకుడు. ఈ భావనే ఆయనకి నిజమైనటువంటి బలాన్ని ఇస్తుంది. మనం కూడా రాముని యొక్క సేవకుడి కింద మనల్ని మనం గుర్తించుకున్నామంటే మనకి లేనటువంటి బలాన్ని ఆ శ్రీరామచంద్రుడు అందిస్తారు. ఇక్కడ హనుమంతుడికి ఎంత పట్టుదల చూడండి. ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క నిమిషం ఆయనకి అలా నిరాశ కలిగించేటటువంటి సిట్యువేషన్స్ ఆయనకి కనిపిస్తున్నాయి కదా, బాగా నిరాశ చెందినటువంటివే. అయినా కూడా ఆయన పట్టుదల ఎంత గొప్పదంటే ఆయన అందుకే విజయాన్ని సాధిస్తారు. ఆయన లంక అంతా గాలిస్తారు. ఇప్పుడు సీతమ్మ మాత్రం ఆయనకి కనిపించదు. ఇంకొప్పుడు ఆయన మనసులోని కొన్ని రకాలటువంటి అనుమానాలు మొదలవుతున్నాయి, భయం మొదలవుతున్నది. భయం అంటే ఆయన కోసం కాదు, అవతల వాళ్ళ కోసం. ఇంత దూరం వచ్చానో, ఇన్ని కష్టాలు పడ్డానో, సముద్రం దాటానో, లంకలో అన్ని చోట్ల వెతికానో, ఎక్కడా కూడా సీతమ్మ తల్లి కనిపించట్లేదు. ఒకవేళ నేను విఫలమైతే దీని పరిమాణం ఎంత దారుణంగా ఉంటుంది. సీతమ్మ జాడ తెలియలేదని రాముడు చెప్తే ప్రాణాలతో ఉండగలుగుతారా? శ్రీరామచంద్రుడు ప్రాణాలతో లేకపోతే లక్ష్మణుడు ప్రాణాలతో ఉంటారా?
వీళ్ళిద్దరూ ప్రాణాలతో లేకపోతే అయోధ్యలో ఉండేటటువంటి ప్రజల యొక్క సంగతి ఏంటి? వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుప్పకూలిపోతారు. వాళ్ళు అసలు బతుకుతున్నదే శ్రీరామచంద్రుడి కోసం. ఆయనే వాళ్ళ ప్రాణం. శ్రీరామచంద్రుడే లేకపోతే వాళ్ళెవరూ కూడా బతికి ఉండరు. పోనీ అక్కడితో ఆగుతుందా? సుగ్రీవుడు కూడా ఏం చేస్తారు? రాముడికి ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకోలేదు కాబట్టి చాలా అవమానంతోని క్షోభతోని ఆయన కూడా ప్రాణాలు వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు మరి సుగ్రీవుడు లేకపోతే కిష్కిందలో ఉండేటటువంటి ప్రజల గతి ఏమవుతుంది? అయోధ్యలో ఏమైతే జరిగిందో కిష్కిందలో కూడా అదే జరుగుతుంది అని ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయం వేసింది అన్నమాట. కానీ ఇంతటి భయంలో కూడా ఆయన శక్తిని తెచ్చుకోగలిగినటువంటి వ్యక్తి హనుమంతుడు. ఎవ్వరికీ కూడా అసలు ఇంత భారమైనటువంటి పనిని చేపట్టేటప్పుడు మనసులో ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఎలా చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. తెలిసిన ప్రదేశం కాదు, తెలిసిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. పోనీ ఎవరిని కలాలో వారి జాడ తెలీదు, వాళ్ళు ఎలాగుంటారో తెలీదు. అయినా కూడా చూడండి, హనుమంతుడు గొప్ప శక్తివంతుడు. ఆయన ఇప్పుడు ఇంత అనర్థానికి కారణమయ్యేటటువంటి వ్యక్తిని నేను అవుతాను కదా, కాబట్టి ఈ అశుభమైనటువంటి వార్త తిరిగి వెళ్ళి ఇచ్చే కంటే నా శ్వాస ఆఖరి శ్వాస ఉండే వరకు సీతమ్మ కోసం వెతుకుతూనే ఉంటానని నిశ్చయించుకున్నారు. చూడండి ఎంత గొప్పదో. ఇంకా అదృష్టం ఏం చేస్తుంది, దురదృష్టం ఏం చేయగలదు ఇటువంటి వ్యక్తిని? అదృష్టం అనుగుణంగా ఉండడం పరిస్థితి ఏమీ చేయలేవు హనుమంతుడిని. ఎందుకంటే ఆయన ఎంత దృఢ సంకల్పం చూసారా? నా ఆఖరి శ్వాస ఉండే వరకు సీతమ్మ తల్లి జాడ నేను కనుక్కుంటూనే ఉంటాను దొరికినంత వరకు. ఇదే మంచిది. అంతేగాని విఫలమయ్యి నాకు కుదరలేదు, నా సాయశక్తులా ప్రయత్నించాను అయినా సరే కనిపించలేదు, ఇలాంటి సాకులు చెప్పేవారు కాదు హనుమంతుడు. ఆయన తత్వమే అంతా. సో ఇంత దృఢ సంకల్పం నుంచి ఆయనకి ఇంకా శక్తి పెరిగిపోతున్నది. మన విషయంలో కూడా జీవితంలోని మనకి అవే పెద్ద కష్టాలు, మనకు వచ్చిన కష్టాలు. అంటే హనుమంతుడి కష్టాలతో పోల్చుకుంటే మనది ఏం కష్టం చెప్పండి? అసలు దాన్ని ఉద్దేశించకూడదు, దాన్ని చెప్పుకోకూడదు కూడా. మనకుండే కష్టాలు ఒక కష్టమా? నిజానికి చెప్పాలంటే అన్ని సౌకర్యాలతోనే మనం బాగానే ఉన్నాం. అయితే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చేటప్పుడు మనకి ఒక్కొక్కసారి మనల్ని చాలా కిందకి నెట్టేస్తూ ఉంటాయి ఈ కష్టాలన్నీ కూడా. కానీ ఆ కిందనే ఉండిపోవాల్సిన అవసరం లేదు మనకి. నిజంగా మన జీవితంలోనే ఒక గొప్ప లక్ష్యం ఉండి, ఆ లక్ష్యం కానీ బలంగా ఉన్నదనుకోండి, ఇంతకుముందు చెప్పాను, ఏ పరిస్థితి మిమ్మల్ని ఆపలేదు. భావోద్వేగాలు ఎటువంటి వచ్చినా కూడా మిమ్మల్ని ఆపలేవు. అన్నిటినీ కూడా మీరు అధిగమించగలరు. ఎందుకు? మీ శక్తితోనా? కానే కాదు, మీ పరిస్థితి అంటే చిత్తశుద్ధితో ఉన్నది కాబట్టి మీరు సంపాదించుకోవాలనుకున్నది ఆ లక్ష్యం. ప్రకృతి కూడా మీకు సహాయపడుతుందని చెప్పాను. అందుకే కదా వాయుదేవుడు హనుమంతుడు ఇంకా వేగంగా వెళ్ళేటట్టుగా ఆయన యొక్క లక్ష్యాన్ని నచ్చుకొని దాన్ని గుర్తించి సహాయం చేశారు. దేవతలు కూడా సహాయం చేస్తున్నారు. స్వయాన భగవంతుడు కూడా సహాయం ఖచ్చితంగా చేస్తారు. ఇంకా సీతమ్మ వెతకాలనే పట్టుదల అయితే ఉన్నది. కానీ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో హనుమంతుడికి అస్సలు అర్థం అవ్వట్లేదు. నగరం అంతా వెతికారు, చాలా వేగంగా వెతికారు, అయినా ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఆయన దృఢ సంకల్పం ఎలాంటిది? దైవిక శక్తులు కూడా ఆయనకి వచ్చి ఇప్పుడు హెల్ప్ చేస్తాయి. ఎలా వస్తుందో మనం ఊహించలేం, కానీ ఖచ్చితంగా వస్తుంది. మనకు కూడా వస్తుంది మనం నిజంగా ప్రయత్నం చేసినప్పుడైతే. ప్రయత్నాన్ని వదిలిపెట్టేటప్పుడు మనం ఓడిపోతాం. హనుమంతుడిలాగా ఆఖరి శ్వాస దాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనుకున్న వాడికి ఏది అడ్డు రాగలదు చెప్పండి? హనుమంతుడు ఏం చేద్దామా అని అనిపిస్తుంటే అప్పుడే చంద్రుడు మేఘాల చాటు నుండి బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, చంద్రుడు కూడా హనుమంతుడికి హెల్ప్ చేస్తున్నారు. చంద్రుడు వెలుగు రాగానే అంతకుముందు ఆయనకి కనిపించినటువంటి రాజభవనంలో ఉండే తోటలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కనిపించలేదు. చంద్రుడు మేఘం వెనకాల దాగి ఉన్నారు, అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చంద్రుడు వెలుగులోని ఇంకొక ఆలోచన వచ్చింది. ఇప్పుడు చాలా వెంటనే ఆలోచిస్తారు ఆయన, చాలా షార్పు.
భర్త అంటే శ్రీరామచంద్రుడు అడవిలో ఉన్నారని కాబట్టి సీతమ్మ తల్లి రాజభవనంలో ఎందుకుంటుంది? ఆమె అస్సలు ఇష్టపడరు. ఆమె కూడా అడవిలాగా ఉండేటటువంటి తోటలోనే ఉండే అవకాశం ఉన్నది అని కొత్త ఆలోచన, కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం ఆయనలో పెరుగుతుంది. ఇప్పుడు ఆయన వేగంగా తోటలోకి వెళ్ళి వెతకడం మొదలు పెడుతూ ఉంటారు. వెతగ్గా ఇంకా అక్కడ చాలా అద్భుతమైనటువంటి, చాలా సౌందర్యంతో కలిగినటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. బాగా మాసిపోయినటువంటి బట్టలు ధరించి ఆమె చుట్టూ చాలా వికృతమైనటువంటి రాక్షసుల మధ్యన ఒక చెట్టు కింద దీనంగా కూర్చొని ఉంటారు. హనుమంతుడు చూడగానే అర్థమైపోద్ది. ఆమెని చూస్తూ గమనిస్తూ ఉంటారు. ఆమెని లొంగిపోమని బెదిరించడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో రావణాసురుడు కూడా వస్తారు. ఇంకా ఎంత బెదిరించినా కూడా ఆమె మాత్రం ఏ విషయాన్ని కూడా ఒప్పుకోరు. రావణాసురుడు పీడిస్తున్న అనుభవాన్ని ఆయన కళ్ళతోనే స్వయంగా చూస్తారు, సీతమ్మ తల్లి పడిన కష్టాలు. అంతేకాకుండా ఇప్పుడు హనుమంతుడికి సీతమ్మ తల్లి కనిపించిందని చాలా సంతోషంగా ఉన్నది. అదే సమయంలోని సీతమ్మ తల్లి పడినటువంటి కష్టాలు చూసి ఆయన మనసు కరిగిపోద్ది, చాలా మెతకనైపోతుంది. రావణాసురుడు ఎంత ప్రయత్నించినా కూడా సీతమ్మ తల్లి చలించట్లేదు. దాంతో రావణాసురుడు విసిగిపోయి ఆయన చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాక్షసులు చుట్టుగా ఉండేటటువంటి రాక్షసులు కూడా నీకేం పోయా కాలం, రావణాసురుడు ఎంత గొప్పవాడు, ఆయన కోరికను మన్నిస్తావా లేదా అని వాళ్ళు కూడా భయపెడుతున్నారు సీతమ్మ తల్లి. చూడండి, ఎవ్వరూ సహాయం లేదు, సీతమ్మ తల్లి ఒక్కరితే ఉన్నది, చుట్టూ రాక్షసులే. ఆమె హృదయానికి బాగా దగ్గరైనటువంటి శ్రీరామచంద్రుడు లేరు. ఎంత కష్టంగా ఉంటుంది. ఇంత కష్టమైనా కూడా ఆమె మాత్రం అస్సలు చలించట్లేదు, ఎవ్వరు ఏమి చెప్పినా కూడా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు తప్పించి ఆమె మనసులోని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంతే. మనకైనా అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి, మనం చేయగలమా లేదా అని. అయినప్పుడు కూడా మనకు కావాల్సినటువంటి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు భగవంతుడు కల్పిస్తూ ఉంటారు. రాక్షసులు కొంత దూరం వెళ్ళగానే హనుమంతుడు మెల్లగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఆమె హృదయాన్ని ఎలా గెలుచుకోవాలి? మామూలుగా స్వయంగా వెళ్ళి చెప్తే అవ్వదు. ఆయన ఏం చేశారంటే ఆ చెట్టు పైన కొమ్మ మీద కూర్చొని భక్తులందరికీ ఇష్టమైనటువంటి పని ఏంటి? భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం. ఆయన కూడా రాముడి యొక్క గొప్పతనం, రాముని యొక్క గుణాలు, రాముడు చేసినటువంటి పనుల్ని అన్నిటినీ కూడా ఆయన ఆ భగవంతుడి లీలను అన్నిటినీ కూడా కీర్తించడం మొదలుపెట్టారు. అంతే కదా, భక్తులు ఏం చేస్తారు, ఎక్కడున్నా భగవంతుని కీర్తిస్తూనే ఉంటారు. అదే పని హనుమంతుడు కూడా చేశారు. ఇలా రాముని లీలలు వినగానే సీతమ్మ వెంటనే ఎటు నుంచి వస్తుందా, ఎవరు ఈ రాముడి గురించి మాట్లాడుతున్నారని చాలా సంతోషంతోనే ఆమె చూస్తే అక్కడ స్వయాన హనుమంతుడు ఉంటారు అక్కడ. ఆ హనుమంతుని చూడగానే ఆ కొమ్మంపై నుంచి కింద దిగి ఇంకొన్ని పలు మాటలు శ్రీరామచంద్రుని గురించి కీర్తిస్తూ చెప్తే కింద దిగ్గానే ముందు సీతమ్మ తల్లికి నమస్కరించుకొని అతన్ని ఆయనప్పుడు పరిచయం చేసుకుంటారు. సీతమ్మ తల్లికి మొదట కొంచెం అనుమానం వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరూ మోసగాళ్ళు, మాయగాళ్ళే, రాక్షసులే, ఎవరు ఏ మాయ చేస్తారో ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాముడిచ్చిన ముద్రికను చూపిస్తారో అప్పుడు పూర్తి నమ్మకం కలుగుతుంది. ఉంగరాన్ని చూడగానే శ్రీరామచంద్రుడిని చూసినంతటిగా ఆమెకు అనిపించింది. ఆమె కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు చూడండి, రాముడి యొక్క సేవకుడు, రాముడి యొక్క భార్య, ఇద్దరూ కూడా రాముడి భక్తులే కదా. సీతమ్మ తల్లి ఎవరు? రాముడి భక్తులు. హనుమంతుడు ఎవరు? రాముని యొక్క భక్తులే. ఇప్పుడు ఇద్దరు భక్తులు ఒకే చోట కలిసి ఉన్నారంటే ఏం జరుగుతుంది? కీర్తిస్తూ ఉంటారు రాముణ్ణి. ఇంకా వాళ్ళిద్దరూ మాటల్లో పడిపోతారు. రాముడు అలాగా అని ఒకరికొకరు జ్ఞాపకాలు తెచ్చుకుంటూ నిజంగా రాముడి దగ్గరే ఉండేటటువంటి అనుభూతిని వాళ్ళు పొందుతారు. అక్కడ చుట్టుపక్కల ఏమున్నది, ఏం జరుగుతుంది, మొత్తం అంతా కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఇప్పుడు రాముడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. రాముడి జ్ఞాపకంలో మునిగిపోయి రాముడి పక్కనే ఉన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు బాహ్యంగా ఉండేటటువంటి పరిస్థితిని పూర్తిగా మర్చిపోయారు. ఇంకా సీతమ్మ హనుమంతుడితో అన్నది, రాముడు వచ్చి నన్ను ఎప్పుడు రక్షిస్తాడు,
ఒకవేళ కానీ లేట్ అయిందంటే, అంటే ఒక ఏడాది వరకు అయిందంటే రావణుడికి లొంగపోతే సీతమ్మ తల్లి ఎలాగా లొంగిపోరు. ఆమెను చంపి అల్పాహారం కింద భుజిస్తానని చెప్పారు. ఈ రకంగా బెదిరించారు. సీతమ్మ ప్రాణాలకి ముప్పు ఉందని వినగానే హనుమంతుడు చాలా ఆందోళన చెందుతారు. ఆయన ఆతృతగా అంటారు, అమ్మా అనే పిలుస్తారు. సీతమ్మ తల్లిని అమ్మా అనే పిలుస్తారు. అమ్మా, నా వీపు మీద నువ్వు కూర్చున్నావు అనుకో, రాముని దగ్గరికి నేను తీసుకొని వెళ్ళిపోతాను, ఇందులో కష్టమేమున్నది. ఆమె ఏమొచ్చి నవ్వుతుంది. ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడు చాలా చిన్న రూపంలో ఉన్నాడు. అంటే ఒక కోతి ఎంత చిన్నగా, అంటే సూక్ష్మంగానే ఉన్నారు కదా, ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నారు, చాలా చిన్న కోతిలా ఉన్నారు. ఆమె అనుకుంటుంది, ఇదేంటి నా బలం గురించి తెలియదు అనేసి అంటున్నాడు, ఈయన వీపు మీద నేను ఎలా కూర్చొని వెళ్ళగలుగుతానని ఆమె అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈయన సూక్ష్మ రూపంలో ఉన్నారనేటటువంటి విషయం కూడా హనుమంతుడు మర్చిపోయారు. ఎందుకంటే రాముడి జ్ఞాపకాల్లో మునిగిపోయారు కదా. ఇంకా ఇదేంటి సీతమ్మ తల్లి ఎలా మోసుకెళ్తానని అడుగుతుంది, ఏంటి నేను మోసుకెళ్ళానా, బలంగా కనిపించట్లేదా అని ఒకసారి ఆశ్చర్యపోయి వెంటనే అప్పుడు గుర్తొస్తుంది, నేను ఇంకా సూక్ష్మ రూపంలో ఉన్నాను కదా అని చెప్పి పర్వతం అంతా ఎత్తుకి పెరిగి చూపిస్తారు. ఇదిగో అమ్మ, నేను చూసావా ఎలా ఉన్నానో, నీకు అసలు ఏమాత్రం సందేహం లేదు, నిన్ను లంక నుండి ఏంటి ఈ సముద్రాన్ని దాటి నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇప్పుడే అని ప్రకటిస్తారనమాట. అయినప్పటికీ కూడా సీతమ్మ ఇంకొక విషయాన్ని, అంటే ఇంకొక సమస్యని గుర్తు చేసింది. నువ్వు నన్ను తీసుకొని వెళ్తుంటే రాక్షసులు ఖచ్చితంగా దాడి చేస్తారు, నేను నీ వీపు పైన కూర్చుంటే నువ్వు సరిగా పోరాడగలిగినటువంటి అవకాశం నీకు దొరకదు, నీకు చాలా కష్టం కూడా అవుతుంది కదా. అంతేకాదు హనుమ, రాముడు తప్ప మరే ఇతర పురుషుని స్పర్శను నేను కోరుకోవటం లేదు. అంటే చూడండి, సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుడు అలాగే ఉన్నారు, సీతమ్మ తల్లి కూడా అలాగే ఉన్నది. శ్రీరాముడిని తప్పించి ఎవరిని కూడా తాకదంట ఆవిడ. కానీ రావణాసురుడు తాకాడే, ఎందుకు నిస్సహాయ స్థితి, ఆ సమయంలో ఏమీ చెయ్యలేక. సీతమ్మ తల్లి తాకలేదు, రావణాసురుడు తాకారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు కదా, రాముడే స్వయంగా, అప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసు కాబట్టి రాముడే స్వయంగా వచ్చి రక్షిస్తే ఎంత బాగుంటుందని ఆమె కోరిక. హనుమంతుడు కూడా అలాగే హామీ ఇస్తారు. అంటే భర్త మీద ఉండేటటువంటి భక్తితో అన్న మాటలు ఇవి. అంతేకాని హనుమంతుడిని సహాయంగా తీసుకొని వెళ్ళకపోవడానికి కారణం కాదది. అంటే ఆయన అన్నారు, రాముడికి నీ జాడ ఎక్కడో తెలియజేస్తాను తల్లి, శ్రీరామచంద్రుడే నీ భర్తే స్వయంగా వచ్చి నిన్ను రక్షిస్తారు అని చెప్పి, ఇంకా నీ వద్ద నేను సెలవు తీసుకుంటానని రాముడికి ఆమె పంపిన సందేహాన్ని కూడా ఆయనకి అందించాలని చెప్పి చాలా భక్తితోని ఆ సీతమ్మ తల్లితోని మాట్లాడినటువంటి జ్ఞాపకాలను అన్నీ చేసుకుంటూ కూడా తిరిగి వెళ్ళిపోదామని ఆయన సిద్ధమవుతారు. కానీ ఇక్కడ ఇంకొక ఇబ్బంది కలుగుతుంది. ఏంటా ఇబ్బంది? ఇప్పుడు హనుమంతుడికి ఎన్నో అవమానాలు జరుగుతాయి. కానీ మనకేమైనా అవమానం జరిగిందనుకోండి, మనం ఊరుకుంటామా? అసలు హనుమంతుడు ఎంత గొప్ప వీరుడు! అసలు వీరుడికి లక్షణం ఏంటంటే, ఎవరైనా కానీ అవమానం చేస్తే వెంటనే ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళు సవాల్ చేస్తారు. నువ్వు నన్ను అవమానించావు కదా, సరే బలాబలాలు చూసుకుందాం, యుద్ధానికి రా, సిద్ధమవ్వు అంటారనమాట. కానీ హనుమంతుడికి దానికి కూడా సమయం లేదు. హనుమంతుడు చూడండి ఏం చేస్తారంటే, సీతమ్మ జాడిని కనిపెట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు అమ్మయ్య అనుకున్నారు. హనుమంతుడు అక్కడితోనే ఆగాలని లేదు. రాముడికి ఇప్పుడు ఈ సేవ అయితే చేయగలుగుతున్నాను, ఇంకేదో గొప్ప సేవ చేయాలని భావిస్తున్నారు. అంటే ఎప్పుడు ఏదో సేవ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడితో యుద్ధం అయితే ఇప్పుడు జరగాల్సిందే. అయితే యుద్ధం జరుగుతుంది కాబట్టి అసలు లంకలోని రక్షణ వ్యవస్థ ఎలా ఉంది దాని అంచనా వెయ్యటం, తర్వాత దాని అంతన్ని కూడా చిత్రీకరించడం, అంటే ఆ వ్యూహం ఎలాగున్నదో అదంతా కూడా దాన్ని రాయాలి, ఆ ప్లాన్ అంతా కూడా గీయాలి. అందుకనే అసలు వీళ్ళకి రాముడి సేవకులు అంటే ఎంత శక్తివంతులో అనేది వీళ్ళకి చూపించాలి, నిరూపించాలి అని చెప్పి ఈ రాక్షసులకితోని ఇప్పుడు ఎంతో కొంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తే ఆయన పరాక్రమం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు భయపడతారు, అమ్మో ఈ ఒక్కడు
ఇంతమందిని తెగదార్చారంటే మరి మిగతా వాళ్ళందరూ వస్తే మన సంగతి ఏంటి అని అనిపించాలి కదా. అసలు రాముడు అంటే ఏంటి, రాముడు సైన్యం అంటే ఏంటి, రాముడు సేవకులు అంటే ఏంటో చూపించాలి. అంతేకాని హనుమంతుడు ఇప్పుడు కూడా నేనంటే ఏంటో చూపిస్తాను, నేను ఎంత గొప్ప వీరుడినో, నా బలాబలం ఎంతో చూపిస్తానో అన్నటువంటి ఉద్దేశం కొంచెం కూడా లేదు ఆయనకి. అయితే రావణాసుడికి చాలా అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి ఒక వనం ఉంది, అది అశోకవనం. ఆయనకు అనిపిస్తుంది, ఓ ఈ అశోకవనాన్ని ధ్వంసం చేసామంటే వాళ్ళే ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తారు, అప్పుడు చూపించవచ్చు వాళ్ళకి ఏంటో అనేది. అంటే అడ్డుకోవడానికైతే వస్తారు కదా ధ్వంసం చేస్తున్నట్టయితే, అప్పుడు ఏంటో చూపించవచ్చు రాముని యొక్క సేవకుడు ఎంత శక్తివంతుడో అనేసి. ఈ ధ్వంసం చేసినప్పుడు అడ్డుకోవడానికి రావణుడు కుమారుడు అక్షకుమారుడు ఒకడు వస్తాడు, చాలా గొప్ప వీరుడు. అంతే సునాయాసంగా హనుమంతుడు ఆయన్ని హతమార్చేస్తారు. ఇంకా ఆయనే కాదు, చాలామంది అడ్డుకోవడానికి వస్తారు, అందరూ కూడా చనిపోతారు. చివరికి ఇంద్రజిత్తుడు వస్తాడు. ఈ రావణాసురుడు ఇంకొక కుమారుడు ఇంద్రజిత్తుడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు బందీ అవుతారు. నిజానికి హనుమంతుడిని బ్రహ్మాస్త్రం ఆయనకు వరం ఉన్నది, ఆయన బంధించగలిగేది కాదు బ్రహ్మాస్త్రం. కానీ బ్రహ్మకి ఆయన మర్యాద ఇచ్చి, ఆ వరానికి ఆయన మర్యాద ఇచ్చి బందీకుడిగా ఉండిపోయారు. దాన్ని ఇప్పుడప్పుడే దాన్ని ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి విడుదల చేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే ఎంతసేపు కట్టిపడి ఉంచగలదు హనుమంతుడిని, కొద్దిసేపు మాత్రమే. ఆయన కూడా సరైన సమయం కోసం చూస్తున్నారు, ఇలాంటిది ఏదో జరగాలని. అందుకోసం ఆ బంధానికి ఏదో లొంగిపోయినట్టుగా నటిస్తారు అన్నమాట. ఇప్పుడు ఆయన శరీరం అంతా కూడా బంధించబడినట్టు ఉన్నదని, ఆయన మనసు మాత్రం ఇప్పుడు నేనేదో బంధింపబడ్డానో దీని నుంచి విడుదల చేసుకోవాలి అని ఆయన బిజీ అవ్వట్లేదు. రాముడు సేవపైనే అప్రమత్తంగా ఆయన మనసు ఉన్నది. ఆ సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నారు, బందీగా ఉన్నప్పుడు రాక్షసులు అతన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు బందీ అయిపోయాడు, ఇంకా దానిపైన మరికొన్ని తాడులు వేసి ఆయన బంధించి, తాడులు ఏమైనా కాయగలదా, బ్రహ్మాస్త్రమే కాయలేదు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళతో తంతున్నారు హనుమంతుడిని. రాక్షసులందరూ కూడా వీధి వీధి ఊరేగిస్తున్నారు. దొరికిపోయాడు కదా, ఇదేదో పెద్ద వీరుడు అనుకున్నాడు, కాళ్ళతో తన్ని అవమానం చేస్తూ వీధంతా కూడా ఊరేగిస్తున్నారు. అంత తంతున్నా కూడా ఆయనకి పట్టింపులేదు, హనుమంతుడికి పట్టింపులేదు. ఎందుకంటే ఆయన మనసు ఎక్కడున్నదంటే మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నారు అన్నమాట. వీళ్ళందరినీ, ఈ ప్రజలందరినీ కూడా ఎలా భయపెట్టాలి, అవమానపడటానికి కూడా వీలు లేనంత పనిలో పడిపోయారు ఆయన. ఆయనకి సమయం లేదు. లంక వీధుల్లో మొత్తం అంతా కూడా, అంటే భవిష్యత్తులో యుద్ధం వస్తే ఏ మార్గం ద్వారా దాడి చెయ్యాలి, ఏ మార్గం ద్వారా వీళ్ళందరినీ కూడా మట్టుబెట్టాలి. ఆ సముద్రం పైగా మీద నుంచి ఎగిరినప్పుడు, అంటే వీధుల్లో బందీగా లాగబడుతున్నారు కదా ఆయన్ని, సముద్రం మీద ఎగిరినప్పుడు ఆయన ఏకాగ్రత రాముడి సేవ ఎలా చెయ్యాలి. ఇప్పుడు వీధుల్లో బందీగా ఆయన్ని లాగుతున్నారు, అవమానం చేస్తున్నారు, కాళ్ళతో తంతున్నారు, అయినా ఆయన ఏకాగ్రత సేవపైనే ఉన్నది. చూడండి, అసలు చివరికి హనుమంతుడు రావణాసుడి సభకి తీసుకొని వెళ్తారు. అక్కడ రావణాసుడు చూడగానే హనుమంతుడు భయపడ్డారా? అస్సలు హనుమంతుడు ఎందుకు భయపడతారు? భయపడలేదు. కానీ ఆయనకి పాపం దుఃఖం వేసింది ఆయన చూస్తే. ఇన్ని శక్తులు ఉన్నాయా రావణాసురుడికి? ఇన్ని శక్తులు ఉన్నటువంటి వ్యక్తి భగవంతుణ్ణి ఎదిరించి తన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారబ్బా అని ఆయన బాధ అన్నమాట. ఇంత గొప్ప వ్యక్తి ఇన్ని తపస్సులు చేశారు, ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, ధర్మాన్ని పాటించి ఆ శ్రీరామచంద్రుడికి సేవకుడి కింద అయితే ఎంతమందికి ఆయన ఉపయోగపడతారు, ఎంతమందికి ఆయన మంచి చేసేవాడు అవుతారు కదా అని. చూడండి, ఆయన ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. రాక్షసుడు కదా, వీడు చచ్చిపోతే బాగుంటుంది, వీడిని వెంటనే చంపేయాలి అని కాదు. ఇంతటి వాడు ధర్మాన్ని పాటించినట్టయితే ఎంతమందికి మేలు జరుగుతుంది కదా అనే ఆలోచన. ఇంకా శ్రీరామచంద్రుడికి సేవ అయితే ఎంత గొప్ప పనుల్ని వీడు చేయగలుగుతాడో వీడి సత్తాతోని అనేసి ఆలోచిస్తున్నారు. అంటే దుఃఖపడుతున్నారు అన్నమాట. ఇటువంటి వాడు కూడా, మనం కూడా దుఃఖపడాలి. బాగా తెలివైన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని చూస్తాం, ప్రయోజకులు అవుతూ ఉంటారు. కానీ అలాంటి ప్రయోజకులు భగవంతుడి సేవ గురించి లేకపోతే శ్రీరామచంద్రుని గురించి ప్రచారం చేయగలిగి, వాళ్ళకి భాష బాగొచ్చు, మాట్లాడగలుగుతారు, తెలివితేటలు ఉన్నాయి, ప్రయాణించగలుగుతారు,
మరి ఇవన్నీ ఉండి కూడా రాముడి గురించి మాట్లాడకపోతే ఎందుకు చెప్పండి? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి మాట్లాడకపోతే ఎందుకు చెప్పండి? అటువంటి బతుకు బతికేనా అని అనిపిస్తుంది. అదే హనుమంతుడు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సభలో ఉన్న వీళ్ళందరూ కూడా హనుమంతుని వెంటనే చంపేయాలనుకుంటారు. అంటే రాక్షసులు మరి అలాగే ఉంటారు. కానీ రావణ హనుమంతుడి యొక్క ఉద్దేశం ఏటో తెలుసుకొని అది విచారణ చేసిన తర్వాత అప్పుడు ఏం చేద్దామో ఆదేశిద్దామనేసి ఆయన ఆలోచిస్తున్నారు. అయితే రాక్షస సేనాధిపతులందరూ కూడా ఇప్పుడు సేనాధిపతులను అందరినీ కూడా చూస్తున్నారు అన్నమాట. ఎంతమంది ఉన్నారో వాళ్ళ బలగం ఎంత ఉన్నది అక్కడ కూడా వచ్చి ఆయన పట్టించుకోవట్లేదు. ఏది కూడా రావణాసుడు పక్క మాట్లాడుతున్నారు, రాక్షసులు చంపేస్తానంటున్నారు, ఆయన కాపాడుకుందామని కూడా ఇంకా అనుకోవట్లేదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెక్క పెడుతున్నారు, ఎవడెవడున్నాడు ఇక్కడ అనేసి. అలా జరగడానికి సమయం కావాలి కాబట్టి చాలా అమాయకంగా ఉన్నారు అక్కడ, ఏమీ తెలియనట్టుగా, అసలు ఏదో ఇక్కడికి వచ్చి దిక్కులు చూస్తున్నట్టుగా. ఎందుకంటే సమయం కావాలి కదా. అడుగుతున్నారు ఇప్పుడు రావణాసుడు, ఎందుకు వచ్చావు, ఏంది సమాచారం అని. అయ్యో నేను సాధారణమైన కోతిని, ఆకలి వేసిందని చెప్పి ఆ అశోకవనంలోకి వెళ్ళి కొన్ని పళ్ళు ఏవో కోసుకున్నాను అంతే, నేను ఏ తప్పు చేయలేదు. ఆ పళ్ళు కోసుకున్నప్పుడు ఏవో 2-3 చెట్లు పడిపోయినట్టున్నాయి. అకస్మాత్తుగా మీ రాక్షసులందరూ వచ్చి నా పైన దాడి చేశారు. మరి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని చెప్పి వాళ్ళతో పోరాడాను, వాళ్ళు చచ్చిపోయారు, ఏం చేస్తాం అని చాలా అమాయకంగా సమాధానం ఇస్తున్నారనమాట. ఇంకా విచారం చేయడం మొదలు పెడుతున్నారు వాళ్ళు లోతుగా. ఇంకా గట్టిగా నిలదీసి అడిగేటప్పటికి అప్పుడు హనుమంతుడు ఇవన్నీ చాలు, ఈ వేషాలన్నీ, వీటితో నేరుగానే అప్పుడు మాట్లాడదామని ఇప్పుడు చెప్తున్నారు. నేను వానరరాజు సుగ్రీవుడి సేవకుణ్ణి, అయోధ్యలో ఉండేటటువంటి యువరాజు, సాటిలేని యువరాజు ఆ శ్రీరామచంద్రుని దూతగా నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆయన ఇంతవరకు అమాయకంగా మాట్లాడినటువంటి ఆయన యొక్క కంఠం చాలా గంభీరంగా ఉంది. ఈ గంభీరంతో ఈ విషయాలన్నీ కూడా ప్రకటిస్తున్నారు. నేరుగా రావణ్ణి చూసి ఉద్దేశిస్తున్నారు. కళ్ళల్లో కన్ను పెట్టి చూడలేరు ఎవరు రావణాసుడిని. కానీ హనుమంతుడు నేరుగా రావణాసుడు కళ్ళలో చూసి కఠినంగా ఇలా చెప్తున్నాను, నువ్వు రాక్షసుడివి, సీతమ్మ తల్లిని అపహరించడం వల్ల నీ మృత్యువుని నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇప్పుడైనా మించిపోయింది లేదు రావణ. రాముడికి సీతమ్మ తల్లిని అప్పగించేవా సరే, లేదంటే నీ మరణం ఖచ్చితంగా జరుగుతుంది. రావణ్ణు మరి ఇంకా మిగతా అక్కడ ఉండేటటువంటి రాక్షసులందరూ కూడా వాళ్ళు అంటున్నారు రాముడా అని హేళన చేస్తున్నారు. రాముడు ఏంటి గొప్పవాడు, రాజ్యం నుంచి బహిష్కరించారు కదా రాముడిని. రాజ్యం ఎక్కడున్నది, పోనీ ఏమైనా ఐశ్వర్యం ఉన్నదా? బీదవాడిలాగా బతుకుతున్నాడు, పేదవాడిలాగా ఉన్నాడు. ఏటి యుద్ధానికి వస్తారా, ఏం చేయగలరు, సైన్యం ఏమైనా ఉన్నదా అని అందరూ రాక్షసులు ఎప్పుడు చేసే పని అది కాదు. సైన్యం లేదు, ఐశ్వర్యం లేదు, రాజ్యం లేదు అని ఎగతాళి చేస్తున్నారు. హనుమంతుడికి కోపం, ఎంత కోపం వస్తుందంటే అప్పుడు హనుమంతుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఓ అవునా, మీకు అంత ఎగతాళిగా ఉన్నదా? చాలా చిన్న వయసులోనే రాముడును తాటకను సుబాహును చంపిన విషయం మర్చిపోయారా? రాముడు ఒక్క బాణం మహావీరుడైన మారీచుడి పైన అలాగా వేయడం వల్ల ఎన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఆయన పడ్డారో ఇంకా మీరు గుర్తులేదా ఈ విషయం? అంతెందుకు, జనస్థానంలోని ఖర, దూషణ, త్రిశూరుల ఆ నాయకత్వంలోని 14,000 మంది రాక్షసులు, ఒక్కడు ఇద్దరు కాదు, 14,000 మంది రాక్షసులు వస్తే రాముడు ఒంటరిగా అంతమందిని కూడా తెగదార్చారు, అందరినీ కూడా మట్టుపట్టేశారు, అందరినీ కూడా చంపేశారు. ఒక్క శ్రీరామచంద్రుడు 14,000 మంది రాక్షసులు ఒక్కసారిగా. రాముడి పరాక్రమం చూసి నువ్వు భయపడ్డావు కదా, నువ్వు భయపడ్డావు కాబట్టే మారీచుడి సాయంతో రాముణ్ణి దూరం చేసి సీతమ్మ తల్లిని అపహరించాం. అంటే మొత్తం వాడి బండారం అంతా బయటపడుతున్నారు ఇప్పుడు హనుమంతుడు. నీకు అసలు రాముణ్ణి నేరుగా ఎదుర్కొనే ధైర్యం నీకున్నదా? నీకే ధైర్యం ఉంటే మారీచుడిని పంపిస్తావా? రాముణ్ణి పక్కదారి పట్టిస్తావా? సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చేస్తావా? నిజంగా నువ్వు ఎదుర్కొనేవాడివి, శ్రీరామచంద్రుడు ఎదురుకుండా నిల్చొని ఉంటే ఆ రోజు ఇప్పుడు బతికి ఉంటావా? అప్పుడే చనిపోయేవాడివి అని రాముని మహిమలను అన్నిటినీ కూడా చాటి చెప్తారు.
ఇంకొకసారి హెచ్చరిస్తారు, ఇదిగో రావణ, వెంటనే సీతమ్మ తల్లిని రాముడికి అప్పగించలేదో జనస్థానంలోని నీ తోటి రాక్షసులు ఏ గతి పట్టిందో తెలుసు కదా, అదే గతి నీకు కూడా పడుతుంది అని హెచ్చరిస్తారు.